స్వాగతం సుస్వాగతం. తమ్ముడు కొంచెం సహకరించాలి, గొంతు పోయింది. వేదికమైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. చిత్తూరు చిందేసింది, అనంతపూర్ ఆదిరిపోయింది, కర్నూలు కదం తొక్కింది, కడప కసి పెంచింది, ప్రకాశం జన సునామీగా మారింది, ఇంకా గుంటూరు జిల్లా గర్జించింది, కృష్ణా జనసంద్రంగా మారింది. ఈ జనసంద్రంలో ఈ సైకో జగన్ కొట్టుకుపోతాం ఖాయం. ఉద్యమాల వాడ, బెజవాడ, అందరినీ చల్లగా చూసి దుర్గమ్మ గుడి ఉన్న పుణ్యభూమి ఈ కృష్ణా జిల్లా. మేరీ మాత కొలువైన కొన్న గుణదల, పాడి పంతులు సిరలు అందించే కృష్ణమ్మ పారే గడ్డ ఈ కృష్ణా గడ్డ. అయ్యా తపాసులు ఆపాలి. మాట్లాడాలి కదా తమ్ముడు, స్పీడ్ ఎక్కువైంది, కొంచెం తగ్గించు. తపాసులు ఆపాలి. ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు జాతీయ జెండా తయారు చేసిన పింగళి వెంకయ్య గారు ఈ భూమి పైన పుట్టారు. తెలుగు జాతినే ప్రపంచానికి పరిచయం చేసిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు జన్మించిన గడ్డ ఈ కృష్ణా గడ్డ. ఈ కృష్ణా గడ్డ మనవడిగా, అల్లుడిగా ఈ పవిత్రమైన భూమిపై నేను పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా. యువగలం, మనగలం, ప్రజాబలం. జగన్ ఒక పెరుకోరు. జగన్ అంత పెరుకోరుని ప్రపంచంలోనే ఎక్కడా నేను చూడలేదు. జగన్ పాదయాత్ర చేయాలనుకున్నప్పుడు మనం అడ్డుకోలేదు. ఆనాడు అవసరమైన దానికన్నా ఎక్కువ పోలీసులు ఇచ్చి పాదయాత్ర చేసుకో బిడ్డ అని పంపించాం. అదే మీ లోకేష్ ఈ యువకాలం ప్రారంభించిన దగ్గర నుంచి జగన్ గుండెల్లో రైలు పరిగెడుతుంది. పోలీసుని పంపారు, నేను తగ్గేదే లేదని చెప్పా. నా మైక్ వెహికల్ లాక్కున్నారు. ఆనాడే చెప్పా, ఇది అన్న ఎన్టీఆర్ గొంతు, ఆపే మొగాడు పుట్టలేదు, పుట్టడు. ఇప్పుడు మళ్ళీ
ఫ్లెక్సీలు చించేదానికి, బ్యానర్లు తొలగించడానికి బయలుదేరారు ఈ పిల్ల సైకోలు. గతంలో కోడిగుడ్డలు వేశారు, రాళ్ళు విసిరారు, మన వాళ్ళు ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఆనాడే చెప్పా, సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. ఎవరన్నా వడ్డు వస్తే తొక్కుకుంటూ పోతాడు ఈ లోకేష్. బ్రదర్ జగన్, భయం మా బ్లడ్ లోనే లేదు. లోకేష్ పాదయాత్ర చేస్తే జగన్ కి నొప్పి వచ్చింది, పాపం కాలు నొప్పి వచ్చిందంట. మనకి వీక్ ఆఫ్ లేదు. తమ్ముడు తపాసులు ఆపాలని చెప్పా. అమ్మా బిల్డింగ్ పైన ఉన్నోళ్ళు టపాస్ ఆపాలి. లోకేష్ పాదయాత్ర చేస్తుంటే జగన్ కి కాలు నొప్పి వచ్చింది. మనకి వీక్ ఆఫ్ లేదు. జగన్ లాగా వారానికి 3 రోజులు కోర్టు పేరుతో సెలవు లేదు. ఈ బండి ఆగదు. కానీ జగన్ కి ఎందుకు కాలు నొప్పి వచ్చిందని కనుక్కున్నా. మన తాడేపల్లి కొంపలో ప్యాలెస్ బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిపించి యూట్యూబ్ పెట్టన్నాడంట. ఆ సజ్జల ఓకే సార్ అని యూట్యూబ్ పెట్టాడు. ఎక్కడ చూసినా ఈ యువగలంకి వచ్చిన జన సముద్రమే కనబడింది. అది చూసి జగన్ కి కోపం వచ్చి గట్టిగా తన్నాడు టేబుల్. కరెక్ట్ గా ఆ రోజు తర్వాత కాలు నొప్పి వచ్చింది. బెజవాడలో ఉన్న కాల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు నొప్పి వచ్చింది, పరీక్షలు చేయండి అని అడిగాడు. అప్పుడు ఆ డాక్టరు 2 గంటల సేపు పరీక్షలు చేశాడు. 2 గంటలు అన్ని పరీక్షలు నిర్వహించింది. అది అంతా బాగుంది, ఏమి ఇబ్బంది లేదన్నాడు. అప్పుడు మళ్ళీ సైకో జగన్ ఏమన్నాడు తెలుసా, కానీ ఇంకా కాలు నొప్పి ఉంది డాక్టర్ అన్నాడు. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఎన్నికల్లో మీరు ఒక మాట ఇచ్చారు, ఆ మాట మీకు గుర్తుందా అని. నాకు గుర్తులేదు అన్నాడు ఆయన. మాట తప్పను మడిమ తిప్పను అని మీరే అన్నారు అని డాక్టర్ గారు గుర్తు చేశారు. గత 4 ఏళ్ళు 3 నెలలుగా ప్రతిరోజు మడమ తిప్పుతున్నారు. మీరు ఇచ్చిన ఏ హామీ మీరు నిలబెట్టుకోలేదు, అందుకే మీకు కాలు నొప్పి వచ్చిందని డాక్టర్ గారు ఈ సైకో జగన్ కి చెప్పారు. ఇక్కడున్న మీ అందరికీ ఒక చిన్న క్విజ్ పెడుతున్నా. రెడీనా? రెడీనా? జగన్ రోజు ఏం తింటాడు? అరే క్విజింగ్ అవ్వలేదే, ఆగు. మొదటి ఆప్షన్ బిర్యానీ, రెండో ఆప్షన్ అన్నం, మూడో ఆప్షన్ ఇసుక. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, ఏ ఆప్షన్? చేతులెత్తి చూపించండి. మూడో ఆప్షన్. పందికొక్కులాగా ఇసుక తింటుంది ఎవరు? జగన్. కృష్ణా జిల్లా వ్యాప్తంగా లక్షలాది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టింది ఎవరు? జగన్. తెలుగుదేశం పార్టీ హయాంలో ట్రాక్టర్ ఇసుక 1500 రూపాయలు దొరికేది. అలాంటిది ఈరోజు అదే ట్రాక్టర్ 5000 రూపాయలు. ప్రతిరోజు ఈ ఇసుక దందలో జగన్ ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా? ఎంత? 3 కోట్ల రూపాయలు. నెలకి 90 కోట్లు, సంవత్సరానికి 1080 కోట్లు. 5 సంవత్సరాల్లో ఈ ఇసుక దందలో 5400 కోట్ల రూపాయలు ఈ సైకో జగన్ దొప్పేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక, సిమెంట్, ఐరన్ ధరలు తగ్గించి భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకునే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. జగన్
ఒక కొత్త పథకం తీసుకొచ్చాడు. ఆ పథకం పేరేంటో తెలుసా? సైకో కర్రల్ల పథకం. ఏంటది? సైకో కర్రల్ల పథకం. తిరుమల నడకదారిలో చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసింది. నడకదారిని మూసేస్తానంటాడు ఈయో. లక్షిత తల్లిదండ్రులే అనుమానం ఉందని వైకాపా నాయకుడు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటాడు. చిన్నారి లక్షిత ప్రాణానికి 10 లక్షల రూపాయలు రేటు కట్టాడు ఈ సైకో జగన్. టిటిడి చైర్పర్సన్ భూమున కర్రారెడ్డి భక్తులకి కర్రలు ఇస్తాడంట. ఈ సభాముఖం వాళ్ళకి ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. తాడేపల్లి కొంపలో నేను ఒక పులి వదిలిపెడతా. మీ సైకో జగన్కి ఈ కర్రకి కర్రిచ్చి ఆ పులిని తరమని ఈ సభాముఖంగా నేను ఛాలెంజ్ విసురుతున్నా. వైకాపా నాయకులను అడుగుతున్నా, ఛాలెంజ్ కి సిద్ధమా? కర్రలు ఇవ్వాల్సింది భక్తులు కాదు, సామాన్య ప్రజలకి. ఎందుకంటే రేపు ఈ వైకాపా నాయకులు ఇంటికి వస్తే గట్టిగా కర్ర తీసి తరుముకునేదానికి. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి. మనందరి కంపడి బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్. పైన బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షని పోతుంది. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. తమ్ముడు కరెంటు బిల్ ఎక్కడుందా? ఇక్కడ పెట్టాడా? ఇదిగో ఒక ఉదాహరణ ఇస్తున్నా. నేను ప్రతి స్పీచ్ లో చెప్తుంటే కుర్రోడు పంపించాడు. పాపం ఒక నెలంతా 18 యూనిట్లు కాల్చాడు ఈ కుర్రోడు. 18 యూనిట్లు. కరెంటు ఛార్జీలు 75 రూపాయలు. కానీ ట్రూ అప్ ఛార్జ్ 102 రూపాయలు. బాధుడే బాధుడు. FPPCA ఛార్జీలు అంట, అదేంటో నాకు తెలియదు. 175 రూపాయలు. బాధుడే బాధుడు. అంటే బిల్లు 75 రూపాయలు అవుతే ఈయన బాధుడే బాధుడు వల్ల ఇప్పుడు అది 365 రూపాయలకి చేరింది. ఇంకా ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ, గ్యాస్ ధర 1300 రూపాయలు. నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశం ముట్టినాయి. ఇక్కడున్న ప్రజలందరూ చెప్తున్నా, రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఒక గొట్టం తీసుకొస్తాడు, ఉఫ్ఫను ఊదమని. ఊదతండి. పరుపాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నాడా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా. అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుకలు కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, 6 లక్షల మంది వృద్ధులకి పెన్షన్ కట్, రైతులకి సబ్సిడీ ద్వారా ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేశాడు. భారతదేశ చరిత్రలో 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ మహిళలు కూడా హామీలు ఇచ్చి మోసం చేశాడు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాడు, చేయలేదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. అంతేకాదు 45 సంవత్సరాలు నిండిన SC ST BC మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు, మడమ తిప్పాడు ఈ సైకో జగన్. మీ లోకేష్ పాదయాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు చూశాడు. మీ కన్నీరు తుడిచే బాధ్యత నేను తీసుకుంటానని తెలుగింటి ఆడపడుచులకి నేను హామీ ఇస్తున్నా. అందుకే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుకు గ్యారంటీ అనే మేనిఫెస్టో ప్రకటించారు. ఆ మేనిఫెస్టోలో మహిళలకి మహాశక్తి పేరుతో 4 హామీలు ఇచ్చారు.
మొదటిది ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే ప్రతి సంవత్సరం 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరవుతే 15,000, ఇద్దరవుతే 30,000, ముగ్గురవుతే ఎంత 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఈ సైకో జగన్ గ్యాస్ ధరలు పెంచితే చంద్రబాబు నాయుడు గారు తెలుగింటి ఆడబడుచులు కన్నీరు తుడిచేదానికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారు. ఇంకా నాలుగోది ఈ సైకో జగన్ ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచితే తెలుగింటి ఆడబడుచులు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే హక్కు చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారు. ఈ సైకో జగన్ యువత ఎప్పుడు పేదరికంలో ఉండాలి లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు, చేయలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నాడు, అది కూడా చేయలేదు. ఏకంగా ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు, మడమ తిప్పాడు ఈ సైకో జగన్. అందుకే నిరుద్యోగ యువకులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అంతేకాదు పద్ధతి ప్రకారం పెండింగ్ పోస్టులన్నీ మేము భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం, డిఎస్సి కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా నిరుద్యోగ యువత కూడా మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. ఈ సైకో జగన్ ఏకంగా రైతులు లేని రాజ్యం తీసుకొచ్చాడు. నిన్నగాక మొన్న ఒకే రోజు కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రోజుకి 4 రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఈ సైకో జగన్ తాడేపల్లి కొంపలో హాయిగా పడుకుంటున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో 93.2% రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. ఒక్కొక్క రైతుపై 2,45,000 రూపాయల అప్పు ఈ రోజు ఉంది. జగన్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ఏకంగా పుండుపై కారం జల్లినట్టు రైతుల మోటార్లకి మీటర్లు బిగిస్తున్నాడు ఈ సైకో జగన్. అందుకే రైతాంగానికి మీ లోకేష్ పిలిపిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మీటర్లు పీకిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా రైతన్నకు నేను హామీ ఇస్తున్నా. జగన్ పాలనలో క్రాప్ హాలిడే, ఎక్వా హాలిడే, పవర్ హాలిడే. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభావ అనే కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఇంకా మా బీసీ సోదరులు పడుతున్న కష్టాలు నేను చూసా. ఎప్పుడు లేని విధంగా 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టింది ప్రభుత్వం. విధులు నిధులు లేని కార్పొరేషన్ బీసీ సోదరులకు ఇచ్చింది. ఇదేనా జగన్కి బీసీలకు ఇచ్చే గౌరవాన్ని ఈ సభాముఖంగా అడుగుతున్నా. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తరహా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మీ లోకేష్ తీసుకొస్తాడు. అంతేకాదు దామాషా ప్రకారం ఉప కులాల వారిగా నిధులు కేటాయించి కార్పొరేషన్లు కూడా బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. డాక్టర్ సుధాకర్, సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి డాక్టర్ అర్చన వరకు అనేక మంది దళితుల్ని ఈ ప్రభుత్వం చంపేసింది. మొన్నే కడియంలో ఒక దళిత యువత పైన దాడి జరిగింది. ఆ దళిత యువకుడు వెంకట ప్రసాద్ని ఒక దొంగ కేసులు ఇరికించి పోలీస్ స్టేషన్కి పిలిపించి చితక బాదాడు. చాలా బాధేస్తుంది.
ఆ దళిత కుర్రోడు నాకు దాహం వేస్తుందంటే అక్కడ ఉన్న ఎస్ఐ ఏకంగా నోరులో ఉచ్చబోశారు. ఈ సభాముఖంగా దళిత హోంమంత్రిని అడుగుతున్నా మీరు ఏం చేస్తున్నారని. అంతేకాదు స్వాతంత్రం దినోత్సవం రోజు అనంతపూర్లో కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో ఏకంగా ఒక దళిత మహిళపై 5 వైకాపా నాయకులు గ్యాంగ్ రేప్ చేస్తాం కూడా చాలా చాలా బాధాకరం. దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ సైకో జగన్ రద్దు చేశాడు. ఇదేనా జగన్ నువ్వు మా ఎస్సీలకి ఇచ్చే గౌరవాన్ని ఈ సభాముఖంగా అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులకు ఆపేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము అమలు చేస్తామని దళితులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. ఇంకా ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం. అలాంటిది ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల అబ్దుల్ సలాం, మిస్బా ఇలా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇబ్రాహిం, హజీ రబీ లాంటి ఎంతో మంది ముస్లిం సోదరులు ఏకంగా ఈ ప్రభుత్వం నడి వీధుల్లో చంపేసింది. మైనార్టీ సోదరులు కూడా ఆలోచించాల. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలబడింది. ఆనాడు మేము రంజాన్ తోఫా ఇచ్చాం. ఏకంగా హజ్ యాత్రికులకి సబ్సిడీ ద్వారా పంపించాం. రంజాన్ మాసం వస్తే మసీదులకి రంగులు వేసేదాన్ని కూడా డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి 100 రోజుల్లో మీకు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మైనార్టీ సోదరులు కూడా నేను హామీ ఇస్తున్నా. ఇంకా జగన్ నిన్న ఏపీ ఎన్జిఓల మీటింగ్ లో పాల్గొన్నాడు. మీ సంతోషం మీ భవిష్యత్తు నా బాధ్యత అని అంటున్నాడు. 1వ తారీఖు నాడు జీతాలు వచ్చే పరిస్థితి లేదు. 200 వారాలు దాటినా సిపిఎస్ కూడా రద్దు చేయలేదు. అక్కడున్న ఉద్యోగస్తులు చూసి అయ్యా కనీసం మాకు నెలకి 1వ తారీఖు నాడు జీతాలు వేయండి ముఖ్యమంత్రిని ఎగతాళి చేసే పరిస్థితి. ఇప్పుడే పెద్దలు ఆయన గారు చెప్పారు, పోలీసులను కూడా మోసం చేశాడు ఈ సైకో జగన్. వాళ్ళకి రావాల్సిన టీఏ, డిఏ, జీపీఎఫ్ సరెండర్లు కూడా కాజేశాడు ఈ సైకో జగన్. పోలీసులకి రావాల్సిన అలవెన్స్ ని 15% కట్ చేశాడు ఈ సైకో జగన్. దీనివల్ల ఎస్ఐకి రావాల్సిన 10,000 రూపాయలు కట్, హెడ్ కానిస్టేబుల్ గారికి 8,000 రూపాయలు కట్, ఇంకా కానిస్టేబుల్ గారికి 6,000 రూపాయలు కట్ చేశాడు ఈ సైకో జగన్. పోలీస్ సోదరులు చెప్తున్నా, వచ్చేది మన ప్రభుత్వమే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో జియో 79 మేము రద్దు చేస్తాం. ఈ కృష్ణా జిల్లా వైకాపా నాయకులు చూస్తే జాలేస్తుందండి నాకు. మిగతా జిల్లాలో నేను పాదయాత్ర చేసిన తర్వాత అక్కడున్న వైకాపా కుక్కలు మొరుగుతాయి. కానీ ఈ జిల్లాలో అడుగుపెట్టే ముందల్నే ఇక్కడున్న వైకాపా కుక్కలు ప్యాంటులు తడుపుకున్నాయి. లోకేష్ క్షమాపణ చెప్పిన తర్వాతనే ఈ జిల్లాల్లో అడుగు పెట్టాలని నాకు హెచ్చరిక జారీ చేశారు ఈ వైకాపా కుక్కలు. ఈ సభాముఖంలో అడుగుతున్నా, అమ్మ లాంటి అమరావతిని ఈ సైకో జగన్ చంపేస్తే మీరు చప్పట్లు కొట్టారు. మీరు ముందల కృష్ణా జిల్లా ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అసలు ఏ హక్కుతో ఏ అర్హతతో ఈ లోకేష్ ని మీరు అడుగుతున్నారని ఈ సభాముఖంగా వాళ్ళని నేను నిలదీస్తున్నా. పుట్టిన గడ్డకి ఈ సైకో జగన్ అన్యాయం చేస్తే మీరు కనీసం మాట్లాడని వాళ్ళు నన్ను నిలదీసే హక్కు ఉందా అని ప్రజలందరినీ కూడా ఆలోచించమంటున్నా. పందికి పాన్స్ వాసన తెలియదండి, అలానే ఈ వైకాపా కుక్కలకి అభివృద్ధి అంటే ఏంటో తెలీదు. కృష్ణా జిల్లాకి ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 17,000 ఉద్యోగాలు కల్పించే హెచ్సిఎల్ తీసుకొచ్చాం. జగన్ ఏమి తీసుకొచ్చాడు? కసినోలు, పేకాట క్లబ్బులు. జక్కంపొడిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేశాం. జెడ్ సిటీ పేరుతో 7,000 ఇళ్లు ఆనాడు కట్టాం.
ఇంకా మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేశాం. అశోక్ లైలాండ్, మోహన్ స్పిన్నింగ్, 70 ప్లాస్టిక్ పరిశ్రమలు, 45 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, 694 ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఆనాడు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆ కంపెనీలన్నీ పక్క రాష్ట్రానికి తరిమేశాడు ఈ సైకో జగన్. కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు సీసీ రోడ్లు, డబల్ రోడ్లు విస్తరణ, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, సాగు తాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేశాం. ఒక విజయవాడ పట్టణంలో 100 కిలోమీటర్లు వరద కాలువలు తోవాం. కృష్ణా లంకంకి రీటైలింగ్ వాల్ ఆనాడు చేపట్టాం. ఇంకా కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాకి సాగు తాగునీటి సమస్యకి శాశ్వతమైన పరిష్కారం కోసం 4,900 కోట్ల రూపాయలతో చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆనాడు పనులు ప్రారంభించాం. ఆ పనులు ఈ జగన్ ఆపేశాడు. ఇంకా మనం పట్టిసీమ పనులు పూర్తి చేస్తే పట్టిసీమ ప్రాజెక్ట్ దండగా అనిన జగన్ ఈ రోజు ఆ పట్టిసీమ వల్లనే బతికే పరిస్థితి. దుర్గమ్మ ఫ్లైఓవర్, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ ఆనాడు తెలుగుదేశం పార్టీ నిర్మిస్తే ఈ సైకో జగన్ వెళ్ళి రిబన్ కట్టింగ్ చేస్తాడు. బందర్ పోర్ట్ కి భూసేకరణ ఆనాడు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తే రివర్స్ టెండరింగ్ పేరుతో ఏకంగా ఆ ప్రాజెక్ట్ కూడా అటకెక్కించాడు ఈ సైకో జగన్. బస్ స్టాండ్ లాగా ఉన్న విజయవాడ ఎయిర్పోర్ట్ ని అంతర్జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నిర్మించింది. కనీసం ఆ ఎయిర్పోర్ట్ ముందున్న మొక్కలను కూడా కాపాడలేడు ఈ సైకో జగన్. పేదలకి పెద్ద ఎత్తున టిట్కో ఇల్లు నిర్మించాం. ఇంకా విజయవాడలో ఉన్న ఏకంగా ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజలకి శాశ్వత భూ హక్కు కూడా కల్పించారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. విజయవాడలో ఆనాడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం పనులు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి ఆ పనులు కూడా ఆపేసింది. ఇంకా జగన్ కృష్ణా జిల్లాకి అనేక హామీలు ఇచ్చారు. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు, చేయలేదు. చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. మామిడి, సుబాబులు, పత్తి, మిరప రైతులను ఆదుకుంటా అన్నాడు. ఇప్పుడు ఏకంగా ఆ రైతుల మోటార్లకి మీటర్లు బిగించి కరెంటు షాక్ ఇస్తున్నాడు ఈ సైకో జగన్. వైకాపా నాయకులకి ఈ లోకేష్ సవాల్ ఇస్తున్నారు. మీరు 15 మంది రాండి, ఈ లోకేష్ సింగిల్ గా వస్తాడు. టైం డేట్ మీరు నిర్ణయించండి. కృష్ణా జిల్లా అభివృద్ధిపై చర్చించడానికి ఈ లోకేష్ సిద్ధంగా ఉన్నాడు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చిత్తూరు జిల్లాలో వైకాపా 4 మంత్రులకి అవకాశం ఇచ్చింది. మొదటి వ్యక్తి సన్నబియ్యం సన్నాసి. పేకాట క్లబ్లు, గుట్కా తప్ప దేనిపైన వాడికి అవగాహన లేదు. ఆ సన్నబియ్యం సన్నాసి చాలా పెద్ద తప్పు చేశాడు. రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించాడు. ఆ సన్నబియ్యం సన్నాసికి చెప్తున్నా, బ్రదర్ 9 నెలలు వచ్చేది మేమే. కడ్రాయర్తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే, పేరెత్తాలంటే వాడు ఉచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. రాముడు తల నరుకుతే ఏకంగా నవ్వుకునే వాడిని దేవాదాయ శాఖ మంత్రి చేశాడు ఈ సైకో జగన్. మాడిపోయిన పల్లికి దేవాదాయ శాఖ అభివృద్ధి చేస్తాం రాదు, కానీ
అక్కడున్న కొబ్బరి చిప్పలి దొంగతనం మటుకు అద్భుతంగా చేశాడు. ఇంకొక ఆయన పనికిమాలిన నాని, అందుకే పదవి పోయింది. అధికారులు అంతు చూస్తాడంట. జగన్ ఇంటి ముందల ధర్నా చేస్తానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు, ఏకంగా పదవి పోయింది. 3 మంత్రులు పోయారు, ఇప్పుడు 4వ వ్యక్తి వచ్చాడు. అతని పేరే జోకర్ జోగి. ఏంటది? జోకర్ జోగి. ఒక్క ఇల్లు కట్టలేరు ఈ జోకర్ జోగి. కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి వచ్చి దాడి చేస్తాడంట. రా బిడ్డ రా, ఇప్పుడు రా, ఎవరు లేనప్పుడు కాదు, దమ్ము ధైర్యం ఉంటే డేట్ చెప్పిరా. ఎట్లయితే మీ పిల్ల సైకోల్కి ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామో ఆ ట్రీట్మెంట్ మీకు ఇప్పించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. తెలుగుదేశం పార్టీ కంచుకోట గన్నవరం. గన్నవరాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. పుచ్చలపల్లి సుందరయ్య గారు, దాసరి బాలవర్ధన్ రావు గారు లాంటి ఎంతో గొప్ప మంది గన్నవరం ఎమ్మెల్యేలుగా పనిచేశారు. గొప్ప చరిత్ర ఉన్న గన్నవరంలో మేము చేసిన తప్పు వల్ల ఇక్కడ ఒక పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యారు. గన్నవరం ప్రజలకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, మళ్ళీ ఆ తప్పు ఈ జన్మలో మేము చెయ్యం. ఈ పిల్ల సైకో ఒక మహానటుడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా ఛాంబర్లోకి వచ్చి సార్ 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 అన్నాడు. గౌరవంగా కూర్చోయ్యా అంటే లేదు లేదు నేను నుంచినే ఉంటాను అంటాడు. ఏకంగా 3 సార్లు అవకాశం ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచి ఈ పిల్ల సైకో ఆ పెద్ద సైకోతో చేతులు కలిపాడు. 2012లో కృష్ణా జిల్లాకి సగం దరిద్రం పోయింది. అది ఎందుకో తెలుసా? ఆనాడు సన్నబియ్యం సన్నాసి పోయాడు. ఇప్పుడు మిగిలిన ఇంకో సగం దరిద్రం పార్టీని నుంచి పోయింది. అతని పేరే వంశీ. ఈ పిల్ల సైకో చాలా పెద్ద తప్పు చేశాడు. దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేశాడు. ఏకంగా ఆ ఆఫీస్ ని తగలబెట్టాడు. అతను గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై, నాయకులపై దొంగ కేసులు బనాయించి ఏకంగా జైలుకు పంపించాడు ఈ పిల్ల సైకో. ఆ పిల్ల సైకోకి భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని గన్నవరం కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, షాక్ ట్రీట్మెంట్ మనం సినిమాల్లో చూసాం. నిజమైన షాక్ ట్రీట్మెంట్ ఈ పిల్ల సైకోకి ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఇక్కడున్న కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. 2019లో ఉమ్మడి కృష్ణా జిల్లా వైకాపాకి 14 ఎమ్మెల్యేలు గెలిపించారు. ఇక్కడున్న కృష్ణా జిల్లా ప్రజలను ఆలోచించమంటున్నా. అసలు మనకి జగన్ ఏం చేశాడు? ఏమి ఇచ్చాడు? చిప్పై మిగిలిచ్చాడు. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలకి నేను పిలిపిస్తున్నా, 16కి 16 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని గెలిపించండి. యుద్ధ ప్రాతిపదికంగా చింతలపూడి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం. తిరువూరు, జగ్గపేట్, మైలవరం, నందిగామ నియోజకవర్గానికి సాగు తాగునీరు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పిట్టలవారిగూడెం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం. సుబాబులు, మామిడి, పత్తి, మిర్చి రైతులకి పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర మేము అందిస్తాం. ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇంకా పెడనలో ఉన్న చేనేత కార్మికుల్ని కూడా ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని చేనేత సోదరులకి నేను హామీ ఇస్తున్నా.
ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగిపోయిన బందర్ పోర్ట్ పనులు కూడా మేము పూర్తి చేస్తాము. ఇంకా కృష్ణా డెల్టా చివరి ఆయకట్టు వరకు కూడా సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటామని కృష్ణా జిల్లా ప్రజలకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. అదేవిధంగా విజయవాడ ప్రజలు కూడా నేను హామీ ఇస్తున్నా. అక్కడ ఆగిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికగా మొదటి సంవత్సరంలోనే మేము పూర్తి చేస్తాము. ఇంకా ప్రజల రాజధాని అమరావతి, అక్కడున్న మేజర్ పనులు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ప్రజలందరికీ నేను హామీ ఇస్తూ, గత 4 ఏళ్ళు 3 నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటాను. ఎవరెన్ని మాటలు చెప్పినా నేను నమ్మను. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగ కేసులు పెట్టారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు శిక్ష పడే విధంగా ఈ లోకేష్ చేస్తాడని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తున్నా. అందుకే ఈ ఎర్ర బుక్కు పెట్టుకున్నా. అందరు పేర్లను రాసుకుంటున్నా. అధికారులు కూడా చెప్తున్నా, దయచేసి చట్టాలు ఉల్లంఘించొద్దు. చట్టాల్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైనుంది. పొరపాటున చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తల జోలికొస్తే ఈ ఎర్ర బుక్ లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా మీ లోకేష్ హెచ్చరిక జారీ చేస్తున్నాడు. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. నేను ఎవరిని వదిలిపెట్టాను. గన్నవరంలో ఉన్న విదేశాలకు పారిపోయినా తిరిగి తీసుకొచ్చి లోపలేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తూ, అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన కృష్ణా జిల్లా ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి మీ లోకేష్ సెలవు తీసుకుంటున్నాడు. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. సైకో పోవాలి, సైకో పోవాలి. It's about time to break it down. You ready? Psycho, psycho, psycho పోవాలి. Cycle, cycle, cycle రావాలి. Psycho పోవాలి, cycle రావాలి. Psycho పోవాలి, cycle రావాలి. జీవా చెల్లమ్మ అద్దెల చిన్నమ్మ సిసే అమ్మమ్మ కుంటగటేరా. Psycho, psycho, psycho పోవాలి. Cycle, cycle, cycle రావాలి. Psycho పోవాలి, cycle రావాలి. Psycho పోవాలి, cycle రావాలి. జీవా చెల్లమ్మ అద్దెల చిన్నమ్మ సిసే అమ్మమ్మ కుంటగటేరా. Psycho, psycho, psycho పోవాలి. Cycle, cycle, cycle రావాలి. కాలేజ్ కుర్రాడు చేతో మిసలోడు బడిలో తీసుకో గంటగటేరా.